సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ యొక్క ఆస్తులు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మరింత అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మీకు మరింత ఆరోగ్యాలు కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టూ 2024లో ఒక కొత్త ఎనర్జీ, కొత్త ప్లాన్స్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఐడియాస్తో చాలామంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేకపోతే ఎలా మన యొక్క వెల్త్ని పెంచుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అయితే మన ఇన్వెస్టర్స్కి ఎప్పుడు మార్కెట్ అనాలిసిస్ని లేదా ట్రెండ్స్ని ముందుగా మరింత బెటర్గా చెప్పడంలో మనం ఎప్పుడు ముందుగానే ఉంటాము. ఇదివరకే 2024కి సంబంధించి మార్కెట్లో ట్రెండ్స్ ఎలా ఉండబోతాయని చెప్పేసి నేను January 1st ఒక వీడియో రిలీజ్ చేశాను. ఎవరైనా ఆ వీడియో ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో దాన్ని ఒక లింక్ పెట్టుంటాను, లేదా మన ఛానల్లో దాన్ని ఒకసారి చూడండి. అదేవిధంగా మరికొన్ని మంచి వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేశాము. వాటిని చూడడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్లో మీ యొక్క అవగాహన మరియు రియల్ ఎస్టేట్లో జరుగుతున్న ఇతర ఫ్రాడ్స్ అండ్ ఇష్యూస్ కూడా మీరు మరింత డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు 2024లో వెల్త్ క్రియేట్ చేయాలంటే మనకి రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఏ ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్గా ఉంటుంది, లేదా మార్కెట్తో కంపేర్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మనం కొన్ని టాపిక్స్ లేదంటే కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఏరియాస్ ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ డైరెక్ట్గా ఇంపాక్ట్ కాదు. కొన్ని ఏరియాస్ని పొలిటికల్గా కన్సిడర్ చేసి తీసుకున్నవే, కానీ ఒకవేళ రానున్న రోజుల్లో పొలిటికల్ చేంజెస్ లైక్ ఇప్పుడు ఏదైనా కారణం వల్ల గవర్నమెంట్ పడిపోయినా, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ కంటిన్యూగా ఉన్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఏరియాస్ పెద్దగా ఇంపాక్ట్ కానే కావు. ఎందుకంటే వాటిల్లో రియల్ ఎస్టేట్ అనేది కొంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు, కానీ ఆ ఏరియాస్ ఎటువంటి క్రాష్ కానీ లేదంటే డౌన్ఫాల్ అయితే అవ్వదు. సో ఇలాంటి ఏరియాస్ని మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. సో ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ అమౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తూ ఉండొచ్చు, మార్కెట్లో చాలా కన్ఫ్యూజన్స్ అయితే వస్తూ ఉన్నాయి. పొలిటికల్ వ్యూలో కానీ రియల్ ఎస్టేట్ ట్రెండ్ పరంగా కానీ చాలా కన్ఫ్యూజన్స్ వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి నేను రిపీటెడ్గా చెప్తున్నా ఉన్నాను. అది ఫార్మాసిటీ అయినా కూడా, లేకపోతే మెట్రోలో అయినా కూడా, ఎక్కడైనా కూడా ఎటువంటి కంగారు పడవద్దు, ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, వెయిట్ చేయండి అని చెప్పేసి నేను చాలామంది ఇన్వెస్టర్కి చెప్పడం జరిగింది. ఫార్మాసిటీ ఇష్యూలో కూడా నేను అదే చెప్పాను. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టుగా చెప్పినప్పుడు కూడా నేను ఒకటే పాయింట్ చెప్పాను, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు అక్కడ కంటిన్యూ అవ్వండి, ఏం భయపడవలసిన లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆఫ్టర్ 15 days మనకి January 1st రేవంత్ రెడ్డి నుంచి ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది, ఫార్మాసిటీని రద్దు చేయట్లేదని చెప్పేసి. సో ఇలాంటి న్యూసెస్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి నేను రిపీటెడ్ వీడియోస్ రిపీట్ టైమ్స్లో చేస్తూ ఉన్నాను. వాటిని చూడడం వల్ల ఇలాంటి న్యూసెస్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. మరో ముఖ్యమైన పాయింట్ నేను రిపీటెడ్గా చెప్తున్నాను, ఇప్పుడున్న సినారియోలో కేవలం పొలిటికల్ వ్యూస్, పొలిటీషియన్స్ మాటలు బట్టే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కేవలం రెసిడెన్షియల్ గ్రోత్ లేదా ఇండస్ట్రియల్ గ్రోత్, కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎప్పుడైనా కూడా రెసిడెన్షియల్ గ్రోత్కి ఇవ్వండి. ఈరోజు చూస్తే హైదరాబాద్ వరకు వస్తే మనం ఎయిర్పోర్ట్ ఉందా, లేకపోతే ఎవరైనా ఐటీ సర్జ్ వస్తుందా, లేదా హార్డ్వేర్ కంపెనీ వస్తుందా, దాని బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఈరోజు చాలా రూరల్ ఏరియాస్, శ్రీకాకుళము లేకపోతే వైజాగ్, అంటే ఆ హెడ్ క్వార్టర్స్ కాకుండా అక్కడ ఉన్న రూరల్ ఏరియాస్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఈవెన్ కొన్ని ఏరియాస్ ఎక్సెప్ట్ ఆంధ్రాలో రాయలసీమ కాకుండా మిగతా అన్ని ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ బాగా గ్రో అయింది. తెలంగాణలో రూరల్ ఏరియాలో గ్రో అయింది. అక్కడ పెద్ద కంపెనీస్ రాలేదు, అక్కడ కొత్తగా ఎవరు ఎటువంటి ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ చేయలేదు, అయినా కూడా ఆ ఏరియాలో గ్రోత్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రెసిడెన్షియల్ పరంగా ఒక గ్రోత్ అనేది మనం చూస్తామని చెప్పేసి అక్కడ గ్రోత్ అయితే వచ్చింది. మరొక పాయింట్ వచ్చేసి మీకు ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో బట్టి కూడా మీకు గ్రోత్ వస్తూ ఉంటుంది. ప్రతి ఏరియాకి ప్రాజెక్టులు, రింగ్ రోడ్లు, ఎయిర్పోర్ట్లు అవసరం లేదు. గ్రోత్ అవ్వాలి అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్డ్గా గ్రోత్ అవుతుంది అనమాట. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఫార్మాసిటీ వస్తుందని చెప్పేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక రాంగ్ ఎగ్జామ్స్. రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు, డిఫరెంట్ సినారియోస్ ఉండొచ్చు. కానీ కొన్ని ఏరియాస్ లైక్ నేను ఉప్పల్, నాగోలు, లేకపోతే మియాపూర్లకు సంబంధించిన బిరంగూడ అలాంటి ఏరియాలో కూడా ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ చాలా అధిక రేటింగ్స్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? అక్కడ మీకు రెసిడెన్షియల్ గ్రోత్ అనేది వచ్చిందనమాట. సో ఎక్కడ రెసిడెన్షియల్ గ్రోత్ వస్తుందో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాంతోపాటు ఇండస్ట్రియల్ గ్రోత్ ఇవ్వండి,
దాని తర్వాత లాస్ట్‌కే పొలిటికల్ ఒపీనియన్స్, పొలిటికల్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతవరకు ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి తప్ప ఓన్లీ పొలిటికల్ న్యూసెస్ లేదంటే ఇండస్ట్రీ బేస్డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీ యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎవరికైనా అడ్వైస్ చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది లాంగ్ టర్మ్‌లో ఎక్కడైనా రిటర్న్ ఇస్తది. 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఉంటే ప్రతి ఏరియాలో కూడా రిటర్న్ ఇస్తది. కానీ ఎవరు ఎక్కువ రిటర్న్ తీస్తున్నారు అన్నదే ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు మనకి ఈస్ట్ హైదరాబాద్‌లో కంపేర్ చేసుకుంటే వెస్ట్ హైదరాబాద్‌లో వచ్చిన రిటర్న్ చాలా ఎక్కువగా ఉంటది. సో ఒకవేళ 10 ఇయర్స్ బిఫోర్ ఒక వ్యక్తి ఈస్ట్ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి వెస్ట్ హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే డెఫినెట్‌లీ తన యొక్క రిటర్న్ కంపేర్ చేసుకుంటే అది చాలా వరకు గ్యాప్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎప్పుడు కూడా ట్రెండ్స్‌ని అర్థం చేసుకుంటూ వాటిని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరొక ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది ఇన్వెస్టర్స్ గతంలో లేకపోతే రీసెంట్‌గా ఎక్కడ గ్రోత్ వచ్చిందో దాన్నే ప్రిఫరెన్స్ చేస్తారు. లైక్ ఇప్పుడు నేను ఇదివరకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2019-20 టైంలో మనం షెవెల్ ఏరియాని రికమెండ్ చేసాం. ఇప్పుడు అదే ఏరియాని రికమెండ్ చేయలేం. ఎందుకంటే అంత అగ్రెసివ్ రిటర్న్స్ రాకపోవచ్చు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పరంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చేవెళ్ళ ఓకే, కానీ యాజ్ ఏ పోర్ట్ఫోలియో మేనేజర్ నా యొక్క ఇన్వెస్టర్స్కి నేను చేవెళ్ళలో అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ చేయలేను. ఎందుకంటే అప్పుడు వచ్చిన అగ్రెసివ్ రిటర్న్ ఇప్పుడు రాదు. కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఆ టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇప్పుడు వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్లో మీకు రిటర్న్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే శంకరపల్లి, మోకిళ్ళ లేకపోతే ఎలాంటి ఏరియాలో మీరు చూసుకోండి, మార్కెట్ అండర్ వాల్యూలో ఉన్నప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు. మార్కెట్ పీక్కి వెళ్ళిపోయినప్పుడు లేకపోతే మార్కెట్లో ఒక రూమర్ వచ్చినప్పుడు, బజ్ వచ్చినప్పుడు అందరూ కలిసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈలోగా ఇప్పుడు నేను ఒకటి చెప్పాలంటే కొల్లూరు ఏరియాలో మీకు చాలా అపార్ట్మెంట్స్, చాలా కమ్యూనిటీస్ వచ్చాయి. కానీ అదే కొల్లూరులో మీకు ఎటువంటి సజ్జ కానీ ఇంతవరకు అలోకేషన్ కాలేదనమాట. అంటే అప్పుడు గవర్నమెంట్ చాలా వరకు న్యూసెస్ అయితే స్ప్రెడ్ చేసింది కానీ అలోకేషన్ అయితే కాలేదు. కానీ ఈలోగా రెసిడెన్షియల్ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ చాలా అగ్రెసివ్గా జరిగిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ కన్సల్టేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అదేవిధంగా అపార్ట్మెంట్లలో కూడా చాలామంది అపార్ట్మెంట్లకు ఎక్కడో డిమాండ్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ప్యానిక్ అయిపోయి ఈ రోజుకి కూడా 42% ఇన్వెస్టర్స్ అపార్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ హార్డ్ అన్డైజెస్టెడ్ థింగ్ ఏంటంటే చాలా వరకు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ సేల్ అవ్వట్లేదు, రెంట్లకి ఖాళీగా ఉంటున్నాయి. తర్వాత అప్రిసియేషన్ కూడా చాలా ఘోరంగా పడిపోయింది. ఎక్సెప్ట్ 2019-20లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ వచ్చాయి తప్ప రీసెంట్ టైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న చాలామంది ఇన్వెస్టర్స్కి పెద్దగా రిటర్న్స్ రావట్లేదు. అండ్ సెకండ్, రీసేల్ అవ్వట్లేదు. నాకు తెలిసిన చాలామంది ఇన్వెస్టర్స్ లాస్ట్ 6 మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్ అమ్మలేకపోతా ఉన్నారు. కానీ మార్కెట్లో నేను చూస్తూ ఉన్నాను కదా, కొత్తగా ఎవరైతే పెట్టుబడి పెట్టాలో లేకపోతే ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలో అనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అపార్ట్మెంట్కే ఇస్తూ ఉన్నారు. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్, మీ ఫస్ట్ అసెట్ ఎప్పుడైనా కూడా సెక్యూర్డ్ అండ్ హైయెస్ట్ రిటర్న్ గివింగ్ ప్రోడక్ట్ అయి ఉండాలి. అది ఎప్పుడైనా కూడా ల్యాండ్ లేదా విల్లాలనే సాధ్యమవుతుంది తప్ప మిగతా ప్రోడక్ట్లో కాదు. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఫస్ట్ అపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ యొక్క అమౌంట్ని అన్నెసరీ లో ఈల్డ్ గివింగ్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి మిస్టేక్ చాలానే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఫ్రీలాన్స్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళు, కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొన్ని వేల మంది హైదరాబాద్లో ఉన్నారు. దాని గురించి మనం సెపరేట్గా చెప్పవలసిన అవసరం లేదు. కానీ 2024లో అయినా మీరు కొద్దిగా బుద్ధి తెచ్చుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా పడితే అలా చేసేసి అక్కడ రెరానో లేకపోతే పోలీస్ వారినో ఎవరినో బ్లేమ్ చేసుకుంటూ కూర్చోకండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సరైన ప్లాన్, స్ట్రాటజీ అప్లై చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఎవడో ఒకడు వచ్చేసి మీకు 1500 రూపాయలకి స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను, లేకపోతే ఇలా చేస్తే మీకు ఎక్కువగా డిస్కౌంట్ వస్తుందని చెప్తే కన్స్ట్రక్షన్ ఏరియాలో మీకు చాలా రిస్క్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఏరియాలో డిఫరెంట్ పారామీటర్స్ అనేది దాని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కోవిడ్ టైంలో చాలామంది బిల్డర్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా స్టీల్, సిమెంట్ లాంటి రా మెటీరియల్స్, తర్వాత లేబర్ కాస్ట్లు అన్నీ పెరిగిపోవడం వల్ల వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న బిల్డర్స్ కూడా ఆ టైంలో ఎప్పుడైతే ప్రైసెస్ పెరిగావో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయలేకపోయారు అనమాట. అందుకే సాధ్యమైనంత వరకు ఈ ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ జోలికి వెళ్ళకండి. వీలుంటే రెడీ టు మూవ్ అపార్ట్మెంట్లు కొనుక్కోండి. అట్లీస్ట్ 50%, 40% కన్స్ట్రక్షన్ అయిన స్టేజ్లో కొనుక్కోండి, లోన్లో కొనుక్కోండి. క్యాష్ పెట్టి అపార్ట్మెంట్ కొంతమంది రాంగ్. 2024లో ఇకనైనా మీరు కళ్ళు తెరవండి. నేను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాను, చెప్తా ఉన్నాను ఇదే పాయింట్. చాలామంది అపార్ట్మెంట్ పట్ల చాలా క్రేజ్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి వచ్చిన
ఎటువంటి పెద్ద మొత్తంలో డైరెక్ట్గా తీసుకెళ్ళి సింగిల్ పేమెంట్లో అపార్ట్మెంట్ కొనేస్తున్నారు. మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు కూడా మీరు అపార్ట్మెంట్ ఎందుకు కొంటున్నారు అయితే నాకైతే అర్థం కాదు. మీరు ఒక్కసారిగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఈల్డ్ మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ 20 ఇయర్స్లో మీరు చూసుకుంటే అపార్ట్మెంట్స్ అనేది 20 ఇయర్స్ టైంలో చాలా బ్యాడ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాంటి బ్యాడ్ రిటర్న్ ప్రోడక్ట్ మీకు ఇన్ఫ్లేషన్కి సాయం చేయదు, వెల్త్ క్రియేషన్కి సాయం చేయదనమాట. ఈరోజు మొన్న నేను కొంతమందిని కలిస్తే ల్యాండ్ గురించి అన్ని రకాల డౌట్స్ అని చెప్తూ ఉంటారు. ఏదో ఒక అపార్ట్మెంట్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి తిరిగి చెప్తూ ఉంటారు. మళ్ళీ దాని వాల్యుయేషన్స్ రిటర్న్స్ అన్నీ చూస్తే అది 20 ఇయర్స్కి 4 times 5 times మాత్రమే ఇచ్చింది. ఇక్కడ ల్యాండ్ కానీ ప్లాట్ కానీ మీకు 5-10 ఇయర్స్లో చాలా అధిక మొత్తంలో రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అపార్ట్మెంట్ కొనొద్దని చెప్పట్లేదు, కానీ మీరు కొనేటప్పుడు లోన్ మోడ్లో కొనుక్కోండి. 100% ఎందుకు పే చేస్తూ ఉన్నారు. ఇది రిపీటెడ్గా చాలామంది ఇన్వెస్టర్కి నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఓపెన్ ప్లాట్లలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే అండర్ వాల్యూలో లేకపోతే మంచి ట్రెండ్ ఉండేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఒకసారిగా మార్కెట్ స్ప్రెడ్ అయిన తర్వాత రూమర్స్ వచ్చిన తర్వాత అందరూ పరిగెడుతున్నప్పుడు వీళ్ళు కూడా పరిగెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను దానికి రిపీటెడ్గా ఇచ్చే ఎగ్జాంపుల్ చేవెళ్ళ అపర్ణ గ్రూప్ వాళ్ళది. ఆ టైంలో ఎవరికి రికమెండ్ చేసినా ఎవరు కొనలేదు. ఇప్పుడు 25,000 ఇప్పుడు 35,000 40,000 రూపాయలు ఇచ్చి మరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఎంత రిటర్న్ వస్తుందో వీళ్ళకి తెలియదు. మరో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ల్యాండ్స్. 2020 ఆ టైంలో ల్యాండ్స్ మంచి చీప్గా మనకు దొరికేవి, కానీ ఆ టైంలో ఎవరికి చెప్పినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేక అవి ఏవో ఇంకెక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పి అనుకునే వాళ్ళు. ఇప్పటికీ కూడా మార్కెట్లో ల్యాండ్స్ ఏమో చీప్గా దొరుకుతాయి అని చెప్పేసి చాలామంది తిరుగుతూ ఉన్నారు. మార్కెట్లో హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్ళినా కూడా మీకు చీప్గా కానీ లేకపోతే ఎకరా 10 లక్షలు 20 లక్షలు కూడా దొరికిపోతాయని మీరు ఆస్తు తిరిగితే మాత్రం టైం వేస్ట్ తప్ప మరి ఇంకేమీ లేదు. నేను ఇప్పటికే చెప్తుంది, ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది, వర్త్ ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైము ఆ వర్త్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప మనకి ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే ఇంకేదో ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పే ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాలి. ఒకటి, ఫార్మాసిటీ, RRR. ఈ 2 విషయాలపైన నేను ఇదివరకు కొంత కామెంట్ ఇచ్చాను, ఇప్పుడు మరొక కొంత కామెంట్ చేస్తాను. ఫార్మాసిటీ నేను వీడియో చేసిన టైంలోనే లేకపోతే ఆ సిచ్యువేషన్లోనే మీకు గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఫార్మాసిటీ ఇదివరకు ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ కంటిన్యూ అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి January 1st కామెంట్ చేశారు. అయితే దాని తర్వాత ఇంకొక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఆ ఫార్మాసిటీ అనేది ఒక దగ్గర కాకుండా మళ్ళీ 3 క్లస్టర్స్ కింద అంటే 3 వేరు చోట్ల డెవలప్మెంట్ చేద్దామని చెప్పి కూడా న్యూస్ అయితే వచ్చింది. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఫార్మాసిటీ జోలికి వెళ్ళొద్దు. అంటే ఇదివరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు అట్లానే వెయిట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే దాని జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే హైయెస్ట్ మీకు అక్కడ ఒక రకమైన డిస్టర్బెన్స్ కానీ గ్యాంబ్లింగ్ కానీ డ్రామా కానీ అన్నీ అక్కడ జరుగుతాయి. సో అక్కడ రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి RRR ఏరియా. నేను నా వీడియోలో రిపీటెడ్గా చెప్పేది RRR ఏరియాలో ఓవరాల్ ఏరియాతో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్గా ర్యాలీ అనేది మనం లాస్ట్ 2 ఇయర్స్లో చూసాం. అంతకుముందు మీకు ఓవరాల్ దగ్గర ర్యాలీ బాగా జరిగింది. 19 ముందు 2021 తర్వాత RRR దగ్గర ర్యాలీ జరిగింది అనమాట. ఇప్పుడు ఈ ర్యాలీ ప్రైసెస్ ఎంత దారుణంగా పెరిగాయంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ప్రైసెస్ RRRలో కూడా ఉన్నాయన్నమాట. లైక్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పటాన్ చెరువు ఏరియాలో పటాన్ చెరువు, రుద్రారం, ముత్తంగి అలాంటి ఏరియాలో మనం ప్రైసెస్ కంపేర్ చేసుకోండి. రోడ్ నుంచి కొంత దూరం ఉంటే మీకు 24,000 25,000 రూపాయలు కూడా HMD ప్లాట్ దొరికిపోతుంది. కానీ సంగారెడ్డి, పెద్దాపూర్ లాంటి ఏరియాలో కూడా ఈరోజు 25,000 రూపాయలు 30,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ అయిపోయింది. ఎటువైపు చూసినా మీరు గట్కేసర్ చూసినా ఇంకెటువైపు చూసినా ఆల్మోస్ట్ ఈ ప్రైసెస్ అనేది భారీగా ర్యాలీ జరిగిందనమాట. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ వచ్చేసి ORRలో మీకు పాపులేషన్స్ గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. శాటిలైట్ టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సిటీ కొంతవరకు దగ్గరగా ఉంటుంది, ORRకి దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఏరియాలో మీకు హ్యాబిటల్ గ్రోత్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ పాపులేషన్ కానీ ఒక మెట్రోపాలిటన్ సిటీ కల్చర్ కానీ శాటిలైట్ సిటీస్ కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఇలాంటివి ఏవైనా కూడా మీకు అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. కానీ RRRలో అటువంటి ఛాన్సెస్ మీకు 10 ఇయర్స్ వరకు ఉండదు. 10 ఇయర్స్లో మీకు ఒకవేళ అక్కడ గ్రోత్ కావాలంటే అక్కడ నియర్ బై ఏరియాలో ఏదైనా ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తే అప్పుడు ఆ RRR ఏరియాలో గ్రోత్ వస్తుంది తప్ప నేరుగా హైదరాబాద్ వాళ్ళు వెళ్ళి అక్కడ RRR ఏరియాలో ఉండరు. అది చాలా ఇంపార్టెంట్. సో RRR ఏరియాలో ప్లాట్ కొనుక్కొని వెయిట్ చేస్తామంటే చాలా చాలా
రాంగ్ డెసిషన్ అని చెప్పి నేను చెప్తాను. RRR ఏరియాలో మీరు ప్లాట్ కొంటున్నారంటే ఒక బెస్ట్ ప్రైస్ అయితే అయి ఉండాలి. 2019-20 ప్రైస్ అయితే కొంతవరకు ఓకే, కానీ 22-23లో ప్రైసెస్ చాలా హెవీగా పెరిగిపోయాయి. ఇప్పుడు సదాశివపేట ఏరియాలో కూడా 15,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంది. ఇప్పుడు 15,000 రూపాయలు 18,000 రూపాయలు మీరు అక్కడ తీసుకుంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అది ఎంతగా పెరుగుతుంది? 35,000 రూపాయలు పెరిగే ఛాన్సెస్ ఉందా? అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఆ రేట్లో కొనే బదులు దానికన్నా మీకు డిస్కౌంట్ ప్రైస్లో వచ్చే ఆప్షన్స్ 15,000 అంటే 10-12,000 రూపాయల లోపు మీకు ఏదైనా కొనుక్కునే అవకాశం వస్తే మీరు కొనుక్కోండి తప్ప 15,000 రూపాయలు 18,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే అది ఒక పెద్ద మిస్టేక్ అయితే అవుతూ ఉంటుంది. సో నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను, మీరు ఒకవేళ ఒక ప్లాట్ కొనే ఇన్వెస్టర్ అయితే మీరు డబ్బులు కొద్దిగా ఎక్కువైనా కూడా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ప్లాట్లనే తీసుకోండి. RRRలో ఉన్న ప్లాట్లు తీసుకోవద్దు. 2, ఒకవేళ ల్యాండ్ తీసుకోవాలంటే డెఫినెట్లీ మనకి ఔటర్ రింగ్ రోడ్లో వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి RRR ఏరియాలో తీసుకోవచ్చు. స్టిల్ నేను ఇదివరకు చెప్పినట్టుగా ప్రైసెస్ బాగా ర్యాలీ అయ్యేవి. మీకు 30% 40% డిస్కౌంట్ డీల్స్ దొరికితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప మార్కెట్ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇది RRR సంబంధించి. మెట్రో రైలు గురించి ఇప్పుడు మనం మాట్లాడడం అన్నసరి, సో దాని గురించి నేను ఇక్కడ కామెంట్ చేయట్లేదు. సరే, బెస్ట్ స్ట్రాటజీ అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా కూడా ప్రోడక్ట్ కన్నా స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు ల్యాండ్ కొంటున్నారు, ల్యాండ్ అమ్ముతున్నారు, ప్లాట్ కొంటున్నారు, ప్లాట్ అమ్ముతున్నారు అనేది ఒక కాన్సెప్ట్. కానీ ఏ విధంగా మీరు ప్లాట్ కొంటున్నారు, ఏ విధంగా మీరు అమ్ముతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను రిపీటెడ్గా చెప్పినట్టుగా ఒక టైం పీరియడ్లో ఒక ప్రోడక్ట్ మంచి రేట్ని ఇస్తుంది. మరి అదే ప్రోడక్ట్ ఇంకొక టైం పీరియడ్లో మంచి రేట్ని ఇవ్వకపోవచ్చు. గట్కేసర్లో 2015 నుంచి 18 మధ్యలో మంచి రేట్ ర్యాలీ వచ్చింది, కానీ 2018 నుంచి పెద్ద ర్యాలీ అనేది మనం చూడలేదు. అదేవిధంగా యాదగిరిగుట్టలో కూడా గత కొన్నాళ్ళుగా మంచి ర్యాలీ వచ్చింది. 2019 నుంచి ర్యాలీ అనేది పడిపోతుంది. ప్రోడక్ట్ అనేది అప్పుడు రేట్ని ఇచ్చింది, లేకపోతే ఈ ప్రోడక్ట్ మంచిదని చెప్పి బయాస్డ్ వ్యూలో కాకుండా దాని మీద ఏ స్ట్రాటజీ అప్లై చేసుకోవచ్చు, ఏ స్ట్రాటజీ అప్లై అవుతుందని తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, బడ్జెట్ కన్నా ఎప్పుడైనా కూడా మీకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత 10 లక్షలు ఉందో, ₹1,00,00,000 ఉందో అన్నది నెససరీ కాదు. ఇక్కడ టైమింగ్ అనమాట. నేను ఇది ఈజీగా అర్థం కావాలంటే నేను ఒక స్టాక్ మార్కెట్ సంబంధించిన కథ చెప్తాను. టాటా మోటార్స్ 2020 మార్కెట్ క్రాష్ అయిన సందర్భంలో టాటా మోటార్స్ ₹70 పడిపోయింది. అదే టాటా మోటార్స్ ఈరోజు ₹900 ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఆ రోజు చాలామందికి చెప్పినా వినలేదు, నమ్మలేదు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎగ్జిట్ అయిపోయారు. అప్పుడు ₹10 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఈరోజు ₹1,00,00,000 ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ముందుకు వస్తుంది. ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా దాన్ని మనం రికమెండ్ చేయలేము. ఎందుకంటే నెక్స్ట్ 3 ఇయర్స్ ఇంత రిటర్న్ ఇస్తుందని మనం చెప్పలేం. సో టైమింగ్ ద మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో మనకి రిటర్న్ వస్తుంది ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసే సామర్థ్యము, తెలివితేటలు మనకు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది రైట్ టైం ఉండాలి, రైట్ బడ్జెట్ కూడా చేసుకుంటే మనకి వెల్త్ క్రియేషన్ అనేది మరింత ఈజీ అవుతుంది. తర్వాత టైమింగ్ ఇన్ ద మార్కెట్లో నేను మరొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019లో మనం చేవల్ ఏరియా రికమెండ్ చేసాం, 2020-21లో ప్లాట్స్ రికమెండ్ చేసాం, 23 తర్వాత విల్లాస్ రికమెండ్ చేస్తాం. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ యొక్క ట్రెండ్ అనేది ఆ టైంకి అది అయిపోతుంది అన్నమాట. అండ్ మన గోల్ ఏంటి, నెక్స్ట్ 2-3 ఇయర్స్లో హైయెస్ట్ రిటర్న్ తీసుకోవడం అనేది మన గోల్ అనమాట. 2019లో మనకి ల్యాండ్స్ హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది, 2021లో ప్లాట్లు ర్యాలీ స్టార్ట్ అయింది, 23 టైంలో ల్యాండ్స్ ప్లాట్లలో హైయెస్ట్ రిటర్న్ రాకపోవచ్చు. అంటే ఇయర్లీ గ్రోత్ రిటర్న్ అనేది 5-10% ఉంటే విల్లాలో 20-25% గ్రోత్ రిటర్న్ వస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైనా కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇప్పుడున్న అవైలబుల్ ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ హైయెస్ట్ రిటర్న్ ఇస్తుందని చెప్పి మనం చూడాలన్నమాట. సో ఆ మైండ్ సెట్తో స్ట్రాటజీ బిల్డప్ చేసుకుంటే మన రెగ్యులర్ వెల్త్ క్రియేషన్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఏదో కొన్నాను, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే అది 10 ఇయర్స్కి పెరుగుతుంది. అందరిది ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందరి ప్రోడక్ట్లకు వాల్యూ కూడా పెరుగుతాయి. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఈస్ట్ హైదరాబాద్లో ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి, వెస్ట్ హైదరాబాద్లో కూడా ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి. కానీ వెస్ట్ హైదరాబాద్ ఇచ్చిన రిటర్న్ ఈస్ట్ హైదరాబాద్ ఇవ్వలేదు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా మీరు పెట్టుకుంటారో, ఎక్కడైనా మీకు వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. కానీ మీరు ఒకవేళ బెస్ట్ రిటర్న్ కావాలి అనుకుంటే, లేదా CAGR 30% మెయింటైన్ చేయాలి అనుకుంటే ఈ యాక్టివ్ మేనేజ్మెంట్ కానీ ఈ యాక్టివ్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదంతా నేను చెప్పడంలో నా ముఖ్య ఉద్దేశం, డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులు అవాయిడ్ చేసుకోవాలి. మార్కెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్నది తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీరు మరింత తప్పులు చేయకుండా మరింత మంచి డెసిషన్ తీసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. చాలామంది ఈ వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఫ్యూచర్లో చేసిన మరిన్ని వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తాయి. అంతేకాకుండా
మేము ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కొంత మోటివేషన్ అయితే మీ నుంచి లభిస్తుంది. ఒకవేళ ఇంతవరకు నేను షేర్ చేసిన కంటెంట్ మీకు హెల్ప్ చేసిందని అనిపిస్తే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫైనల్గా మీ అందరూ వెయిట్ చేస్తున్న టాపిక్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని డౌట్ వచ్చినప్పుడు నేను కొన్ని ఏరియాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఏ ఏరియాస్ అయితే నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో మీకు అట్లీస్ట్ 5 to 10% యాన్యువల్ గ్రోత్ రిటర్న్ అయితే ఉంటాయని చెప్పేసి. అయితే దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని యాడ్ చేయకపోవచ్చు, దానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎంటైర్ హైదరాబాద్లో మనకి డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మళ్ళీ చెప్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకోసం చెప్పేసి నేను మోస్ట్లీ హైదరాబాద్కి 4 వైపుల్లో ఉన్న ఒక బెస్ట్ లొకేషన్స్ అనేది చెప్పడం జరిగింది. సో దట్ 4 వైపులో ఉన్న ఇన్వెస్టర్స్ వాళ్ళకి సూటబుల్గా ఉన్న ప్రోడక్ట్ను లేకపోతే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ప్రోడక్ట్ని కూడా యాడ్ చేశాం, అది చెప్తాం. ఇక్కడ నేను ఇదివరకు చెప్పినగా 4 జోన్స్గా అది మనం డివైడ్ చేసాము. దీనికి ఎక్సెప్షనల్ జోన్ అవుతుంది పరిగి వికారాబాద్ ఏరియా. పరిగి వికారాబాద్ ఏరియా అనేది మనకి చెవెళ్ళ దాటిన తర్వాత వస్తుంది. ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొడంగల్ ఏరియా చాలా ఇంపార్టెంట్. సీఎం ఉన్నారు కాబట్టి అక్కడ ఎంతో కొంత పాజిటివిటీ కానీ ఒక రకమైన గ్రోత్ అనేది మనం చూడొచ్చు. ఇప్పటికే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా వెంచర్స్ వికారాబాద్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. వికారాబాద్లో కొన్ని ప్రాజెక్ట్స్లో ప్రైసెస్ స్క్వేర్ యార్డ్ 25,000 రూపాయల వరకు కూడా వెళ్ళిందనమాట. అయితే వికారాబాద్ ఏరియాలో నేను ప్లాట్ కొనుక్కోమని ఎట్టి పరిస్థితులు ఎవరికి నేను చెప్పను. వికారాబాద్ పరిగి లాంటి ఏరియాలో మీరు వీళ్ళుంటే ల్యాండ్స్ మాత్రమే కొనుక్కోండి, ప్లాట్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాల్యూస్ బాగా పెరిగాయి. చేవెళ్ళకి 15 కిలోమీటర్ల దూరంలో కొన్ని ఏరియాస్ నాకు ఆ మ్యాప్లో మనం చూడవచ్చు. ఆ ఏరియాలో కూడా మనకి 666 వెళ్ళే మార్గంలో కొన్ని వెంచర్స్లో 12,000 15,000 రూపాయల రేటు మనం చూడొచ్చు. అక్కడ పబ్లిక్ మొబిలైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి ఏరియాలో ప్లాట్ల రేట్లు ఆ స్థాయిలో ఉన్నాయి. సో వికారాబాద్ ఏరియా కానీ పరిగి ఏరియాలో కానీ మీరు ప్లాట్స్ అయితే తీసుకోవద్దు. ఎవరైతే కేపబుల్ ఇన్వెస్టర్స్ ఉంటారో 5 ఎకరాలు 10 ఎకరాలు మంచి రేట్లో కొనుక్కోగలుగుతారో మీరు మీ సామర్థ్యం తగ్గట్టుగా అటువైపు ల్యాండ్స్ డీల్స్ ఎటువంటి ప్రాబ్లం లేనివి తీసుకోండి. డెఫినెట్లీ అవి మీకు ఒక వర్త్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. అయితే ఇది వరకు నేను చెప్పినట్టుగా వాల్యూస్ బాగా పెరగలేదు అనట్లేదు, కానీ ఇప్పుడున్న సినారియాలో అదొక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా అనమాట. తర్వాత మనం చెప్పుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ జోన్ చెవెళ్ళ సంబంధించి నేను ఇప్పటికే రిపీటెడ్గా కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ మీరు మన ఛానల్లో చూడొచ్చు. స్టిల్ చెవెళ్ళని నేను రికమెండ్ చేయడానికి కారణం చాలా అడ్వాంటేజెస్ చెవెళ్ళకి ఉన్నాయి రెసిడెన్షియల్ గ్రోత్ అయ్యేటందుకు. ఎందుకు విషయం చెప్తా అంటే మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కి హైదరాబాద్కి కనెక్టింగ్ అయ్యే ఒక మెయిన్ రోడ్డు, RRRకి దగ్గరగా ఉన్న రోడ్డు, రీసెంట్గా బీజాపూర్ కనెక్టింగ్ రోడ్డు కూడా చేవెళ్ళ నుంచి వెళ్ళడం వల్ల రీసెంట్గా అక్కడ మనం రియల్ ఎస్టేట్లో ర్యాలీ కూడా చూసాము. షాబాద్లో ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల దాని యొక్క ఇంపాక్ట్ చేవెళ్ళలో ఎంత చూపించింది కూడా మనం చూడొచ్చు. అపర్ణ లాంటి వాళ్ళు లేకపోతే వేరే కంపెనీలు కూడా అక్కడ స్క్వేర్ యార్డ్ 35,000 రూపాయలకి అమ్ముతున్నారంటే అక్కడ ఎటువంటి డిమాండ్ క్రియేట్ అయింది కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా గచ్చిబౌలి లేకపోతే ఐటీ సెక్టర్ల నుంచి చూస్తే మనకి నెక్స్ట్ అంటే RRRకి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ మంచి మెయిన్ హబ్ అవుతుంది ఈ చేవెళ్ళ ఏరియా అనమాట. సో డెఫినెట్లీ ఒక టైం అయిన తర్వాత దీనికి ఒక గ్రోత్ అనేది మనం చూడొచ్చు. ఇంకొక వాల్యుబుల్ పాయింట్ నేను ఇప్పటికే చెప్పాను, అదేంటంటే ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు జీవో 111కి అంత ఈజీగా అప్రూవల్ ఇచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి చేవెళ్ళలో మీకు రెసిడెన్షియల్ ల్యాండ్ యొక్క డిమాండ్ మరింత ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి నేను ఇప్పటికే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇప్పటికే ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగినా కూడా మీరు ప్లాట్లలో కానీ విల్లా లాంటి కాన్సెప్ట్స్లో ఉన్న డీల్స్లో చేసుకోండి, లేదా ఫామ్ ల్యాండ్స్ దొరికినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఆపకండి. మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఎంటైర్ హైదరాబాద్లో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఎటువంటి ల్యాండ్ ప్రాజెక్ట్స్ నేను డీల్ చేయట్లేదు. మీ కాంటాక్ట్స్లో కానీ మీ ఎంక్వైరీలో కానీ ఏవైనా మంచి డీల్స్ వస్తే డెఫినెట్లీ చేవెళ్ళని అయితే వదలొద్దు.
10% యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే మనం మినిమం చూడొచ్చు నెక్స్ట్ 3-4 ఇయర్స్లో. విల్లా లాంటి ప్రాజెక్టులు దొరికితే మాత్రం మంచి రేట్లో దొరికితే విల్లా లాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే విల్లా అనేది మీకు మంచి రిటర్న్ గివింగ్ ప్రోడక్ట్ అనమాట. తర్వాత ఇంకొక జోన్ మనం చూసుకుంటే ఇటు బొంబాయి హైవేలో నేను రెసిడెన్షియల్ పరంగా మీరు చూసుకుంటే పటాన్ చెరువుల నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్ రుద్రారం వరకు మీరు రెసిడెన్షియల్ జోన్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా మీరు ప్లాన్ చేస్తే మాత్రం మీరు నెక్స్ట్ సదాశివపేట ఏరియానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు సదాశివపేట అని చెప్పేసి మీరు అడిగితే నేను రకరకాల కారణాలు నా దగ్గర ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఒకటి, బొంబాయి హైవేకి దగ్గరగా ఉండడం. ఇండస్ట్రియల్ పరంగా ఎటువంటి డైరెక్ట్ గ్రోత్ అయితే ఇప్పట్లో లేదు, కానీ ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఒక ఏరియా సదాశివపేట్. దాంతోపాటు RRR సంబంధించిన మోమిన్పేట అలాంటికి, తర్వాత ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా చేవెళ్ళ సదాశివపేట కనెక్టింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ ఒక రోడ్డు కనెక్టింగ్ పాయింట్కి సదాశివపేట అనేది ఒక ల్యాండ్ మార్క్ అవుతూ ఉంటుంది. డెఫినెట్లీ ఫ్యూచర్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇండస్ట్రియల్ పరంగా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న ఏరియా. రెసిడెన్షియల్ పరంగా ఇప్పటికిప్పుడే ఎటువంటి గ్రోత్ రాదు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఇప్పటికిప్పుడే వెళ్ళి అక్కడ ఎవరు కూడా ఇల్లు కట్టుకొని ఉండిపోతారని అనుకోకూడదు. 10 ఇయర్స్ తర్వాతే దాంట్లో గ్రోత్ అనేది మనం చూడవచ్చు. కేవలం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడండి. అయితే నేను ఇదివరకు చెప్పినట్టుగా ORRతో కంపేర్ చేసుకుంటే RRR ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ORRలో 24,000 రూపాయలు ఇచ్చేసి RRRలో కూడా 20,000 ఇచ్చామంటే అది సార్ రైట్ ఇన్వెస్ట్మెంట్ కానే కాదు. మంచి డీల్స్, ఇన్వెస్ట్మెంట్ డీల్స్, మంచి వాల్యూ ఉన్న డీల్స్ వస్తే మాత్రం సదాశివపేట ఏరియాని వదలొద్దు. ఎందుకంటే ఇప్పుడు 15,000 రూపాయలు 18,000 రూపాయలు ఉన్న వాల్యూను మీకు 10,000 12,000 రూపాయలకి ఏదైనా డీల్స్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలాంటి డీల్స్ కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఈ స్ట్రాటజీ అప్లై చేస్తాను. ఏ స్ట్రాటజీ వల్ల మీకు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్ రావాలి అండ్ బెస్ట్ రిటర్న్ రావాలి. సో అలాంటి స్ట్రాటజీస్ నేను ఎప్పుడు కూడా అప్లై చేస్తాను. కాబట్టి ఈ ఏరియాని స్ట్రాటజిక్గా మనం దీన్ని కన్సిడర్ చేసి రికమెండ్ చేస్తున్నాము. మరోవైపు ఇలాంటి ఆఫర్ మనకి ఇంకెక్కడ అంటే దొరకదు. ఎందుకు దొరకదు అంటే అక్కడ రీసేల్ ప్రాబ్లం కానీ బిల్డర్ల నుంచి డిఫరెంట్ అదర్ ప్రాబ్లమ్స్ కానీ మనకు వస్తాయి అనమాట. కానీ సదాశివపేటకి వస్తే మనకి బెస్ట్ ప్రైస్ తీసుకోవడము, తర్వాత రీసేల్ చేయడము, తర్వాత ప్రైస్లో గ్రోత్ అనేది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 15,000 రూపాయల్లో మార్కెట్ ఉంది కాబట్టి మనం తక్కువ రేట్లో తీసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో గ్రోత్ వచ్చినా రాకపోయినా ఈ 15,000 రూపాయలు అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనకి మినిమం రిటర్న్ అనేది గ్యారంటీగా అనమాట. సో ఇలాంటి స్ట్రాటజీ అనేది డెఫినెట్లీ మనం అప్లై చేయాల్సి వస్తూ ఉంటుంది. తర్వాత 4th శ్రీశైలం తుక్కుగూడ లైన్. తుక్కుగూడ లైన్ని నేను లాస్ట్ 1 year నుంచి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు అంటే నేను ఫార్మాసిటీ లైన్లో శ్రీశైలం రోడ్డు, తర్వాత ఇబ్రహీంపట్నం రోడ్లో ఒక 100 కిలోమీటర్లు దాటి ల్యాండ్స్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. వాటిలో రిటర్న్ కూడా మనం చూసాం అనమాట. తుక్కుగూడ ఏరియా నేను ఎందుకు అంతగా అబ్జర్వ్ చేస్తున్నానంటే నెక్స్ట్ హైదరాబాద్లో రెసిడెన్షియల్ పరంగా మంచి గ్రోత్ ఉన్న ఏరియా, రెసిడెన్షియల్కి సపోర్టివ్గా ఉన్న ఏరియా ఈ శ్రీశైలం రోడ్డు తుక్కుగూడ జోన్ అనమాట. తుక్కుగూడ అంటే ORR లోపు కాదు, ORR బయట మీకు చాలా విల్లా ప్రాజెక్ట్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చాయి. చాలా కంపెనీస్లో అక్కడ ఎస్టాబ్లిష్ జరగడం వల్ల రెసిడెన్షియల్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. నేను ఇదివరకు చెప్పినట్టుగా RRRలో ORR దగ్గరే మీకు పాపులేషన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. శాటిలైట్ టౌన్షిప్స్ కానీ ఎటువంటి హౌసింగ్ బోర్డ్ లాంటి డెవలప్మెంట్ మనం ఈ ఏరియాలో చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక కోకాపేట కానీ ఒక KPHB లాంటిది ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదనే ఫీలింగ్ ఏమాత్రం ఉన్నా కూడా తుక్కుగూడ ఏరియాని మాత్రం మిస్ అవ్వదు. ఎందుకంటే స్పాంటోనియస్ గ్రోత్ అనేది మీరు చూస్తారు. నెక్స్ట్ 5-10 ఇయర్స్లో అక్కడ హైయెస్ట్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఎంటైర్ హైదరాబాద్లో అవ్వబోతూ ఉన్నాయి. పబ్లిక్ మొబిలిటీ కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్లీ రెసిడెన్షియల్ గ్రోత్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ వ్యూస్, రెసిడెన్షియల్ పరంగా మీరు ఒక గ్రోత్ సీకర్ అయితే డెఫినెట్లీ తుక్కుగూడని వదులుకోవద్దు. ఇది ఒక గోల్డ్ మైన్ ప్రోడక్ట్ అనమాట. అంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా కొన్ని ఏరియాస్ ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తేనే పెరుగుతాయి, ఇండస్ట్రీ రాకపోతే అవి అట్లానే ఉండిపోతాయి. ఇది అట్లా కాదనమాట. ఇది ఆ స్టేజ్ దాటిపోయింది. ఇది ఇప్పుడు రెసిడెన్షియల్ గ్రోత్ లెవెల్లోకి వెళ్ళింది అనమాట. అంటే పాపులేషన్స్ ఆల్రెడీ అక్కడ మొబైలైజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సూటబుల్ రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మీకు నెక్స్ట్ 5-10 ఇయర్స్లో హైయెస్ట్ పాపులేషన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియాగా మారుతుంది. నేను రిపీటెడ్గా చెప్తున్నాను, మరో KPHB, మరో కోకాపేట లాంటి ఏరియా అనమాట. అంటే
ల్యాండ్ వాల్యూస్ 100 కోట్లు అయిపోతాయని కాదు, రెసిడెన్షియల్ పరంగా హైయెస్ట్గా మీరు అక్కడ ఒక గ్రోత్ని అయితే తప్పకుండా చూస్తారు. ఎందుకంటే వెస్ట్ జోన్లో మీకు ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిపోయేవి. అండ్ కొత్త కంపెనీస్ అన్నీ కూడా శంషాబాదు, తుక్కుగూడ ఏరియాలో రాబోతూ ఉన్నాయి. ఫార్మాసిటీ అనేది కొంత లాంగ్ ఉంది. ఫార్మాసిటీ స్టోరీ టోటలీ డిఫరెంట్. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఫార్మాసిటీలో ఉన్న వ్యక్తులు కూడా ఫార్మాసిటీలో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మళ్ళీ వాళ్ళకి నియర్ బై ఏరియా తుక్కుగూడ జంక్షన్ అనమాట. ఇలా ఏ విధంగా మీరు చూసినా కూడా తుక్కుగూడ అనేది ఒక మంచి డెస్టినేషన్ అనమాట. సో డెఫినెట్లీ ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి, రెసిడెన్షియల్ తర్వాత విల్లా కొనుక్కున్న వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తుక్కుగూడ. అండ్ ఫైనలీ ఇబ్రహీంపట్నం చౌటుప్పల్ జోన్. ఇది కొంతవరకు పొలిటికల్ రిలేటెడ్ జోన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చౌటుప్పల్ అనేది లాస్ట్ 5 yearsలో మరీ అంత అగ్రెసివ్గా ర్యాలీ అయితే జరగలేదు. వ్యాలీస్ కొన్ని దగ్గరలో పెరిగాయి కానీ మీకు కంటిన్యూస్గా గ్రోత్ అయితే మనం చూడలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి విజయవాడ హైవేకి డెఫినెట్లీ ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే వస్తుంది. దాంతోపాటు కొన్ని ఇంటర్లింక్ రోడ్స్ కూడా చాలా వరకు మనం గ్రోత్ని అయితే చూడొచ్చు. తర్వాత RRR జోన్ కూడా మనకి చాలా వరకు అక్కడ ఉంది. అక్కడ ఇదివరకు లాస్ట్ 2020 నుంచి ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగాయి. అయితే ఇప్పుడున్న సందర్భంలో ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే మార్కెట్లో ఉంది. ఏంటంటే ప్లాట్ల యొక్క రేట్లు పెరిగిపోయి ఉన్నాయి, ఓకే, కానీ గ్రోత్ ఎంత వస్తుందో చెప్పలేని పరిస్థితి. మరోవైపు ల్యాండ్ వాల్యూస్ కూడా బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏరియా కూడా గ్రోత్ అవుతూ ఉంది. కానీ ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్ అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇదివరకు నేను డిఫరెంట్ ప్రోడక్ట్లో ఒక ప్రోడక్ట్ కాకపోతే ఇంకో ప్రోడక్ట్ చూస్ చేసుకోమని చెప్పగలిగాను. కానీ ఈ ఇబ్రహీంపట్నం చౌటుప్పల్ లాంటి ఏరియాలో ఇది ఒక కాంప్లికేటెడ్ ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే ఒక రకమైన కన్ఫ్యూజ్డ్, ఒక స్పైరల్ కైండ్ ఆఫ్ గ్రోత్ కలిగి ఉన్న ఏరియా. మీరు కొన్నారనుకోండి, రీసేల్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. గ్రోత్ మార్కెట్లో పెరుగుతూ ఉంటుంది, మీ ప్రాపర్టీ వాల్యూ పెరగదు. కొనకపోతే వేరే వాళ్ళు పెరుగుతూ ఉంటుంది. ఇలా రకమైన కన్ఫ్యూజన్ మిక్స్డ్ కలిగిన జోన్ ఈ చౌటుప్పల్ ఏరియా. అయితే ఎవరైతే ఆ జోన్కి సంబంధించి ఉంటారో లేదా విజయవాడ నల్గొండ జోన్లో ఉన్నవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి సూటబుల్ బడ్జెట్లో ప్లాట్ కానీ ల్యాండ్ కానీ తీసుకోండి. కానీ నేను రిపీటెడ్గా చెప్తున్నట్టుగా డెఫినెట్లీ ఏరియా పెరుగుతుంది, కానీ ఇది నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ కలిగి ఉన్న ఏరియా అనమాట. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఇక్కడ ప్లాట్ సెక్యూరిటీని ఇస్తాయా, ల్యాండ్ సెక్యూరిటీని ఇస్తావా అని చెప్పడం చాలా కష్టం. కానీ ఓవరాల్గా చూసుకుంటే డెవలప్మెంట్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రోడక్ట్ అనేది అక్కడున్న మార్కెట్ వాల్యూ, మీరు కొంటున్న ప్రోడక్ట్ని చూసి కంపేర్ చేసి మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే పలానా కంపెనీ లేకపోతే పలానా రేట్ అని చెప్పడం ఇక్కడ చాలా కష్టం అనమాట. సో నేను చెప్పేది, ఒకవేళ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మీకు మంచి డీల్స్ లభిస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. డీల్స్ లభించకపోతే కొంతవరకు వెయిట్ చేయండి. అంతేగాని అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హై ప్రైస్లో కొనుక్కుంటే మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. మార్కెట్లో డిమాండ్ అయితే వస్తుంది. లైక్ ఇప్పుడు మోకిల్లా లాంటిది ఎలాగ బజ్ వచ్చింది. మోకిల్లా 70,000 ₹1,00,000 వరకు కూడా స్క్వేర్ యార్డ్ వెళ్ళిపోయారు. కానీ తర్వాత 50,000 రూపాయలకి అమ్ముదామన్నా కూడా చాలామంది కొనేవాళ్ళు లేరు. మొక్కలు అనేది బాగా ఫేమస్, వెస్ట్ జోన్లో మంచి డిమాండ్ ఉన్న ఏరియాస్. కానీ దానికి ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ స్టిల్ దానికి సపోర్ట్ చేయాలి. విజయవాడ రూట్కి సంబంధించిన చౌటుప్పల్ ఏరియా అండ్ ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా సేమ్ అదే జరుగుతూ ఉంటుంది. ఒక రకమైన బడ్జెట్ మార్కెట్లో కనిపిస్తుంది. ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి అందరూ చెప్తారు, వెళ్తూ ఉంటుంది కూడా. కానీ మనం కొన్న తర్వాత దాంట్లో మూమెంట్ ఉండకపోవచ్చు, లేదంటే గ్రోత్ రేటు ఎక్కువగా ఉండకపోవచ్చు. అందుకోసం నేను చెప్తున్నాను ఏంటంటే మార్కెట్తో కంపేర్ చేస్తే మీకు మంచి డీల్స్ వస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప మార్కెట్లో ఉన్న రేటుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మళ్ళీ గ్రోత్ని చూడడం అంటే చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ క్లారిఫికేషన్ చేయదలుచుకున్నాను. ఒకవేళ ఇప్పుడున్న గవర్నమెంట్ పడిపోయినా లేకపోతే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఏదైతే ర్యాలీ ఇప్పుడైతే వస్తుందో ఆ ర్యాలీ 80% క్రాష్ అయితే కాదు. దానికి ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు. మార్కెట్లో ఒకవేళ గవర్నమెంట్ మారినా కూడా చౌటుప్పల్ విజయవాడలో ఈ రూట్ కానీ ఇబ్రహీంపట్నం రూట్లో కానీ ఏదైతే రేట్స్ పెరిగాయో ఆ రేట్స్ అట్లానే కొనసాగుతాయి. సో గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ మార్కెట్ పడిపోదని చెప్పేసి ఆ విధంగా అయితే భయపడవలసిన అవసరం లేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే కేవలము ఏ ప్రైస్లో మీరు కొంటున్నారనేది చాలా ఇంపార్టెంట్, ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దాని బేస్డ్గా మీ యొక్క డెసిషన్ అయితే తీసుకోవచ్చు. కమింగ్ టు మై ఫైనల్ కన్క్లూజన్స్, నేను ఈ 2024లో ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా చేస్తున్న వాళ్ళకి చెప్పేది ఒకటే,
మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా లో ఈల్డ్ హైయెస్ట్ రిస్క్ ఉన్న ప్రోడక్ట్లో అసలు చేయొద్దు. ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ ఫ్రీలాన్స్ కమర్షియల్స్ కూడా నేను వ్యతిరేకం కానే కాదు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు, అది వాళ్ళ రైట్ కూడా. కానీ అదే వాళ్ళ జీవితంలో మొట్టమొదటి అపార్ట్మెంట్ కొనడము, మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ అయ్యేటప్పుడు అది చాలా చాలా పెద్ద రాంగ్ అనమాట. మరోవైపు ఈవెన్ లోన్ అపార్ట్మెంట్ తీసుకోవడం కూడా ఓకే, కానీ దానికన్నా ముందు ఎక్కడైనా మీరు సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్ల జోలికి వెళ్ళండి. ఎప్పుడైనా కూడా రిస్క్ ప్రొఫైలింగ్లో మనం చూసేది ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుందని చెప్పేసి మనం అంచనా వేసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. కానీ ఈరోజు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్కి, వాళ్ళ ఏజ్కి, వాళ్ళ ఇన్కమ్కి ఏమాత్రం సంబంధం లేని విధంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈరోజు చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే హై నెట్వర్త్ ఉన్న ఇన్కమ్ హోల్డర్స్ కూడా ఈరోజు సరైన ప్లానింగ్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, ఎలా పడితే అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళ టైంని, మనీని వేస్ట్ చేస్తూ వెల్త్ని క్రియేట్ చేయకుండా బాధపడుతూ ఉంటారు. ఈరోజు నా దగ్గర చాలామంది 40 years 50 years ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మంచి శాలరీడ్ ఉన్న ఎంప్లాయీస్ కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది చూస్తే నాకు నవ్వాల ఎడలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక టైం వరకు 15-20 years వరకు పని చేసినా కూడా వాళ్ళు చేసిన సేవింగ్స్ కానీ రిటర్న్స్ కానీ చాలా బ్యాడ్గా ఉండడం వల్ల వాళ్ళు పెద్ద వెల్త్ అయితే క్రియేట్ చేయలేకపోయారు అనమాట. సో దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటవుతుందంటే ఈ రిస్క్ ప్రొఫైలింగ్, అంటే ఎక్కడ ఎంత పర్సంటేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ప్రోడక్ట్లో ముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఎక్కడ మనం రిస్క్ తీసుకోవాలి అక్కడ రిస్క్ తీసుకోకుండా, ఎక్కడ రిస్క్ తీసుకోకూడదు అక్కడ రిస్క్ తీసుకుంటూ కూడా కొంతమంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ల్యాండ్ మనం బైబ్యాక్ ప్లాన్ చెప్పామనుకోండి, ల్యాండ్ బైబ్యాక్ బిల్డర్ డిఫాల్ట్ అయితే మీరు మళ్ళీ నా దగ్గర ల్యాండ్ కొనకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. ఇలాంటి ఇన్వెస్టర్స్ ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్ లాంటి ప్రోడక్ట్లో బిల్డర్ దగ్గర ఎటువంటి ల్యాండ్ షూరిటీ లేకుండా కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. నేను చెప్పేదంటే మీరు అలాంటి రిస్క్ తీసుకున్న పర్సన్ అయితే మీరు మీకు సెక్యూరిటీ ఉన్న ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా అని నేను చెప్తాను. నేను ఒక ప్రోడక్ట్ అనేది అందరికీ సూటబుల్ కానే కాదు, కానీ నేను చెప్పేది అయితే మీరు ఎలాగా రిస్క్ తీసుకుంటున్నారు కదా, ఆ రిస్క్ ల్యాండ్ అనేది సెక్యూర్డ్గా ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు కదా. సో అలాగే నేను డిఫరెంట్ ప్రోడక్ట్లో నేను ఇన్వెస్టర్కి చెప్పేది ఒకటే, ఎప్పుడైనా కూడా మీరు ఎక్కడ కన్జర్వేటివ్గా ఉండాలో అక్కడ కన్జర్వేటివ్గా ఉండాలి, ఎక్కడ రిస్క్ తీసుకోవాలో అక్కడ రిస్క్ తీసుకోవాలి. కానీ చాలామంది చేసేది ఏంటంటే ఎక్కడ కన్జర్వేటివ్గా ఉండాలో అక్కడికి వెళ్ళి రిస్క్ తీసుకుంటారు, ఎక్కడ రిస్క్ తీసుకోవాలో అక్కడ రిస్క్ తీసుకోకుండా కన్జర్వేటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఒక్క కారణం వల్ల చాలామంది 10-15 years వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో లేకపోతే సేవింగ్స్లో కూడా పెద్దగా వెల్త్ అయితే క్రియేట్ చేయలేకపోతూ ఉన్నారు. ఐ హోప్ 2024 మన సంక్రాంతి సందర్భంగా మీరు మరింత మంచి డెసిషన్ తీసుకుంటారని, మీ వెల్త్ పట్ల తర్వాత మీ వెల్త్ క్రియేషన్ పట్ల మరింత అలర్ట్గా ఉండి మీరు మంచి ఇన్ఫర్మేషన్ మన నుంచి తీసుకోవాలని అనుకుంటే మీరు డెఫినెట్లీ మమ్మల్ని రీచ్ అవ్వండి. తర్వాత ఈ వీడియోలో నేను షేర్ చేసిన కంటెంట్ మీకు హెల్ప్ చేసిందంటే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేస్తుంది అంటే డెఫినెట్లీ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ ఫైనల్గా నేను చెప్తున్నాను, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము మరింత కొత్త వీడియోస్ని మరింత మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను మీ సత్య సంతోష్ సత్యనారాయణ.